హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఇంటి విశేషాలు. ఇదేదో కొత్త రకంగా ఉంది ఫ్రూట్, ఏంటి ఇంత బ్లాక్ కలర్లో ఉందనుకుంటున్నారా? మొన్ననేనండి ఆఫ్రికా నుంచి అయితే అన్లోడ్ చేయించాము. ఒక 10 డేస్ బిఫోర్ అయితే ఆర్డర్ చేసాము. జస్ట్ 4 డేస్ బిఫోర్ అయితే ఇదైతే ల్యాండ్ అయింది. చాలా నీ వేషాలు. అసలు విషయం చెప్పంటున్నారు బ్యాక్గ్రౌండ్లో మా హస్బెండ్. సరే నేను చెప్తాను ఉండండి. అసలు విషయం ఏంటంటే దీన్ని సీతాఫలం అంటారు, ఇంగ్లీష్లో అయితే కస్టర్డ్ యాపిల్ అంటారు. చెట్టు మీద పిందె పడి అయితే దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. ఆ పిందె కాయగా మారడానికి 4 రోజులు పట్టింది. కాయ ముగ్గి పండడానికి అయితే ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. కాకపోతే అన్ని రోజులు వెయిట్ చేయడానికి అయితే మాకంత ఓపిక అస్సలు లేదు. అది ఎప్పుడు పండుతుందా అని నేను మా చిన్నాడు కళ్ళకి కాయలు కాసేలా చూసినా సరే అది అయితే కళ్ళు తెరవట్లేదు. సరే అది ఎలాగా తెరిచేలా లేదని చెప్పి అయితే నేనైతే లటక్కన కోసేసి బియ్యం డబ్బాలో వేసేసాను, పండిద్దేమో అని చెప్పి. అయినా సరే అది నా మీద కనికరం చూపించలేదు. సరే అని చెప్పి మా మావయ్య గారిని బ్రతిమలాడుకున్నాను. మా మావయ్య గారు వాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళంట. సీతాఫలాన్ని ఎర్రటి డిప్పుల్లో కాల్చుకుని తినేవారంట. చాలా బాగుంటుంది అన్నారు టేస్టు. సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి అయితే అనుకున్నాము. మావయ్య గారిని బ్రతిమలాడితే ఇంటి పక్కన బ్యారెలు ఉన్నాయండి. సరే ఆ బ్యారెల్లో ఎలాగ నిప్పుంది కదా, కాల్చి తీసుకొస్తా ఉండన్నారు. కాల్చి తీసుకొచ్చారండి. నేను మా చిన్నోడైతే ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైము. ఎలా ఉంటుందో టేస్ట్ అని. టేస్ట్ అయితే ఫస్ట్ టైమే కానీ చాలా బెస్ట్గా ఉంది టేస్టు. ఎప్పుడైనా మీరు ఇలా తిని ఉంటే